బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జాన్యువరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. అండ్ మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. కొందరు అంటుంటారు, బాగా ఎంజాయ్ చేయాలి లైఫ్, అసలు బౌండరీస్ లేకుండా ఎంజాయ్ చేయాలంటుంటారు. కానీ బౌండరీస్లో ఉండాలి లైఫ్, అప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు సముద్రం చూడండి, దాంట్లో ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా పొంగదు. ఎప్పుడో సునామీ వస్తే ఇంకప్పుడు, లేకపోతే ఎంత వరదలు వచ్చినా, ఎంత వాన వచ్చినా ఆ నీళ్ళు అలాగే సముద్రంలో ఉంటాయి. ఎంత ఎండ వచ్చినా లోపలికి వెళ్ళిపోవు, అలాగే ఉంటుంది బ్యాలెన్స్గా. అంటే దుఃఖాలకి కుంగకుండా, సుఖాలకు పొంగకుండా ఉండేది మనం సముద్రం చూసి నేర్చుకోవాలి. అలాగే సముద్రం ఏం చేస్తుంది, దానిలోకి ఏ చెత్తని చేర్చుకోదు, కానీ ముత్యాలను మాత్రం వదిలిపెట్టదు, పట్టుకో ఉంటుంది లోపల. అట్లాగా మనం మంచి గుణాలని పట్టుకొని ఉండాలి, బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలిచ్చేసుకుంటూ ఉండాలి, లెట్గో చేసేయాలి. అలాగా మన ప్రకృతిలో ఒక్కొక్క దాన్ని చూసి మనం ఒక్కొక్క లెసన్ నేర్చుకోవచ్చు అన్నమాట. సముద్రం నుంచి నేర్చుకోవాల్సిన గ్రేట్ లెసన్స్ అన్నమాట ఇవి. అండ్ జాన్యువరి మంత్లీ రీడింగ్ చేస్తాం. మీరందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు ఈ న్యూ ఇయర్ అబండెన్స్గా మనీ, హెల్త్, ఎనర్జీ, జాబ్ లేని వాళ్ళకి జాబ్, ప్రమోషన్ కావాలని ప్రమోషన్, శాలరీ ఇంక్రీజ్ కావాలని శాలరీ ఇంక్రీజ్ ఇవ్వాలి, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్, అండ్ రీయూనియన్ కావాలనుకున్న వాళ్ళకి రీయూనియన్. అండ్ అట్లాగా మీరు కోరుకున్న కోరికలన్నీ అట్లీస్ట్ ఒక 2-3 కోరికలనే తీరిపోవాలి మీకు కదా, యూనివర్స్ గ్రాంట్ చేయాలి మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి జాన్యువరి మంత్లీ రీడింగ్ చూస్తాం. సింహరాశి వాళ్ళు ఫైర్ సైన్. వీళ్ళకి బాగా నాలెడ్జ్ గెయిన్ చేయడం బాగా లైక్ చేస్తారు. అందరికీ, నీడీ పీపుల్కి హెల్ప్ చేయడం కూడా వీళ్ళు బాగా లైక్ చేస్తారు. ఓకే, సింహరాశి వాళ్ళు ఫైర్ సైన్. వీళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, జాన్యువరి మంత్లో సింహరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది? మీ లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ కాబోతుంది. మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ హెల్త్ కూడా చాలా సౌండ్గా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, అండ్ మీ ఫ్యామిలీ లైఫ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. దేనికోసమో ఏదో ఒక 2 విషయాల మధ్య కంపేర్ చేస్తూ ఉన్నారు. ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారు. ఇక్కడ వాటర్ ఉంది చూడండి, ఫారెన్కి వెళ్ళాలని రెడీ అవుతూ ఉన్నారు. ఓకే, మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఓవర్ థింకింగ్లో ఉన్నారు. ఏదో ఒక విషయంగా మీ బ్రదర్ అండ్ సిస్టర్ చాలా ఆలోచనలో ఉన్నారు. మీ మదర్స్ హెల్త్ అంత బాగుండదు, హార్ట్ బ్రేక్ అవుతుంది మీ మదర్కి ఇంతకు. ఓకే, అండ్ మీ కిడ్స్ ఆర్ రిలేటివ్ న్యూ డైరెక్షన్లో వర్క్ చేస్తారు, ఏదో ఒక రిస్క్ తీసుకొని చేస్తారు. మీ సింగిల్స్గా ఉంటే మీ రిలేషన్షిప్ మీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అండ్ మీ డే టు డే లైఫ్ ఒక వండర్ఫుల్ పర్సన్ వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. మీ లైఫ్ పార్ట్నర్ మీకు ఒక ఆఫర్ ఇస్తారు. మీ మదర్ ఇన్ లా మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీ ఫాదర్స్ హెల్త్ క్లోజ్డ్ బుక్, అంటే తన ఎమోషన్స్ని షేర్ చేయటం లేదు. అండ్ మీ వర్క్ ప్లేస్ చాలా బాగుంటుంది. మీ వర్క్ ప్లేస్లో ఎవరైనా మీకు ప్రపోజ్ చేయొచ్చు. మీకు లాభాలు, బిగ్ బిజినెస్ ఆఫర్ రాబోతుంది. సింహరాశి వాళ్ళకి జాన్యువరి మంత్లో మంచి బిజినెస్ ఆఫర్ రాబోతుంది, యూస్ చేసుకోండి. మీ ఖర్చులు, మీరు ట్రావెల్కి ఎక్కడికన్నా వెళ్ళేదానికి ప్లాన్ చేస్తారు. ఓకే, ఇక్కడ నెగిటివ్ కార్డ్ 2 వచ్చాయి, క్లారిఫికేషన్ ఇస్తాం. మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఎందుకు ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు? ఎవరో నమ్మక ద్రోహం చేశారని ఆలోచిస్తున్నారు. మీ మదర్కి ఎందుకు హార్ట్ బ్రేక్ అవుతూ ఉంది?
మూవ్ ఆన్, ఎవరో మూవ్ ఆన్ అయ్యారు, అందుకే హార్ట్ బ్రేక్ అవుతా ఉంది. ఓకే, దట్స్ ద సింహరాశి వాళ్ళకి ఇది. మీ హెల్త్ చాలా బాగుంది. మీరు దేనికో వెయిట్ చేస్తాను, ఫారెన్కి వెళ్ళేదానికి ట్రై చేస్తూ ఉన్నారు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఓవర్ థింకింగ్లో ఉన్నారు. మీ మదర్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు మేబీ. ఆమెకి ఏదో ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. ఎవరు వచ్చి మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటారు. మీ కిడ్స్ కూడా ఏదో ఒక అడ్వెంచర్ చేయబోతూ ఉన్నారు జాన్యువరిలో. అండ్ మీకు డే టు డే లైఫ్లో ఒక పర్సన్ వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. ఆ పర్సన్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు, కర్కాటకం, వృశ్చికం, మీనం. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మీకు ఒక ఆఫర్ ఇస్తారు. మీ మదర్ ఇన్ లా మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. మీ ఫాదర్ తన ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోరు. అండ్ మీ వర్క్ ప్లేస్లో ఎవరో మీకు ప్రపోజ్ చేయొచ్చు. మీ వర్క్ ప్లేస్ చాలా బాగానే ఉంది. అండ్ మీకు ఒక మంచి బిజినెస్ ఆఫర్ వస్తుంది. మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు వస్తుంది. అండ్ మీరు ట్రావెల్కి చాలా ఖర్చు పెడతారు జాన్యువరిలో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉందో చూద్దాం. సింహరాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. అండ్ మేజర్ రకానా అది, ఇది మైనర్ రకానా? ఫస్ట్ 10 days జస్టిస్, మీకు న్యాయం లభిస్తుంది. మీరు కష్టపడి పని చేస్తున్న దానికి ఫలితం లభిస్తుంది. కోర్టు కేసుల్లో మీరుండి మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది. మీకు ఎవరి మీదో ఇష్టం ఉన్నా మీరు చెప్పరు, మీ ఎమోషన్స్ షేర్ చేయరు. మీరు ఎవరినో అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు, ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉన్నారు. సెకండ్ 10 daysలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు జరుగుతుంది. మీ ఎవరికన్నా కొంచెం మీకు కానీ ఇంకెవరికైనా మీకు క్లోజ్డ్ సర్కిల్లో హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ మీకు ఇష్టం లేని వాళ్ళని మీ లైఫ్లో నుంచి కట్ ఆఫ్ చేసేయాలనుకుంటారు. సెకండ్ 10 daysలో మీకు ఒక బిగ్ బిజినెస్ ఆఫర్ రాబోతుంది. సెకండ్ 10 daysలో చెప్పాను కదా, సింహరాశి వాళ్ళకి బిజినెస్ ఆఫర్ వస్తుంది జాన్యువరిలో అని చెప్పాను కదా, అది సెకండ్ 10 daysలో రాబోతుంది. థర్డ్ 10 daysలో జడ్జిమెంట్, మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. మీ లైఫ్లో ఒక పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తారు. ఈ పర్సన్ మీకు వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్లో లాగానే హెల్ప్ చేస్తారు. అండ్ మీరు చేసిన కష్టానికి ఫలితం కోసం మీరు వెయిట్ చేస్తుంటారు. మనీ మేకింగ్లో ఫోకస్డ్గా ఉంటారు సింహరాశి వాళ్ళు. నెగిటివ్ కార్డ్స్ 2 వచ్చున్నాయి, కానీ అది ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్. ఇది మీ చుట్టూ ఉండే నెగిటివ్ థింకింగ్కి లేకపోతే నెగిటివ్ పీపుల్ని కట్ ఆఫ్ చేసేస్తారు మీ లైఫ్లో నుంచి. ఓకే, ఏంజల్స్ మెసేజ్ ఫర్ లియో పీపుల్. రిమైన్ పాజిటివ్గా ఉండండి. కాంప్రమైజ్ అయిపోండి, గొడవలు అవుతూ ఉంటే యాక్షన్ తీసుకోండి, మీకు అన్నీ అబాండెన్స్గా లభిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ లియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.